కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే 3 ఇయర్స్ అలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రియారెడ్డి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే శ్రియారెడ్డి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. ఈ ఓజీ మూవీకి ముందు శ్రియారెడ్డి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సాలార్. ఈ సాలార్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే సాలార్ మూవీ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు శ్రియారెడ్డి గారు. అయితే శ్రియారెడ్డి గారు ఈ ఓజీ మూవీలో ఒక లేడీ విలన్గా యాక్ట్ చేస్తున్నారు అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఓజీ మూవీతో శ్రియారెడ్డి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఓజీ మూవీని 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా శ్రియారెడ్డి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.